ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదు. నేను తలపెట్టిన ప్రతి పని అది ఫలించట్లేదు. విజయం పొందుకోవట్లేదు. నష్టం వైపే నా యొక్క జీవితం నడుస్తుంది. చీకట్లోనే నా కాలు పడుతుంది. వెలుగులో నా కాలు పడట్లేదు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. అందరూ నన్ను అవమానిస్తున్నారు. దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని తమలో తాము కృంగిపోతూ ఉంటారు. ఈరోజు నీవు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నావా? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. మనుషులు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. అందరూ నన్ను విడిచిపెట్టేశారని నీలో నీవు కృంగిపోతున్నావా? చూడండి, మన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడో, ఎంత బలవంతుడో అది నీకు కూడా తెలుసు. దేవుడు వాగ్దానం చేశాడు అనంటే అది మన జీవితాల పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం ఆ వాగ్దానాలను కనిపెట్టుకుని ఆ వాగ్దానము కోసం మన విశ్వాసముగా ప్రార్థించాలి. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, మనకేదైనా నష్టం కలిగినప్పుడు, మనకేదైనా బాధ వచ్చినప్పుడు, మనకేదైనా శ్రమ సంభవించినప్పుడు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదని ఆ తలంపును నీలో తీసుకువచ్చి, దేవునికి నిన్ను దూరం చేస్తూ ఉంటాడు. నిన్ను దేవుని మార్గంలో నుండి తప్పించి, ఇతర మార్గాల వైపు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు చేయవలసింది దేవునికి ప్రార్థన తప్ప, కృంగుదల మీద నీవు కాన్సంట్రేషన్ చేస్తే నీ జీవితం పతనమైపోతుంది. ఈరోజు చాలామంది తమలో తాము కృంగిపోతూ ఉంటారు. కాబట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవునికి ప్రార్థించు. ఆయన నువ్వు అడుగు వాటికంటే, నీవు ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులను నీ జీవితం పట్ల జరిగిస్తాడు.